మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ, మీతో బండారు రామ్మోహన్. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసే ముందు ఒకసారిగా మన అనలిస్ట్ కూడా పరిచయం చేద్దాం. సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా పద్మ గారు. ఓకే రామ్మోహన్ గారు, నిన్న ఒక అంశం తీసుకున్నట్లయితే కనుక ఎమ్మెల్సీ కవిత చేసిన 72 గంటల నిరాహార దీక్ష నిన్న మొదటి రోజు స్టార్ట్ అవడం జరిగింది. ఆ నిరాహార దీక్ష బీసీ రిజర్వేషన్ల అంశానికి అని చెప్పి తీసుకోవడం కూడా జరిగింది. సో ఆ దీక్ష ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఒక్కొక్కరు కూడా తమ ఉనికిని చాటుకోవడానికి దీక్షలు చేస్తున్నారా? నిజంగానే బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నారా? ఏ విధంగా చూడాలంటారు? పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. ఇదంతా మీరు అన్నట్టే, అంటే బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి అన్ని పార్టీలు ఒకరినొకరు పెంచుకుంటున్నాయి. చివరికి ఔరంగి షాదీ మే అబ్దుల్లా దివాన్ అన్నట్టు బీసీలు ఇటుపక్క అటుపక్క ఆశపడి వాళ్ళేమో ఆశ పెట్టారు, అమలు వద్దా తెలియదు కనుక బీసీలు ఇటుపక్క అయోమయంలో పడుతున్నారు అన్ని పార్టీలు. ఒకసారి చూడండి, మరి ద్వంద్వ ప్రమాణాలు ఈ మూడు పార్టీలు ఏం చేస్తున్నాయో చూస్తే మనకు కవిత గారి నిరాహార దీక్ష సంగతి అర్థం అవుతుంది. కవిత గారు గతంలో వారి తండ్రి ఉన్నప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ సంగతి జ్ఞాపకం రాలేదు కదా. వస్తుంటే అప్పుడే మరి 34% నుంచి 22%, 23% దిగజారినప్పుడు 2019 ఎన్నికల్లో ఈ ధర్నా చేయాల్సి ఉండే కదా, అప్పుడు ఎందుకు చేయలేదు మరి? కానీ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మరి 42% రిజర్వేషన్ ఇస్తాను అత్యాశ పెట్టింది కనుక అవి అమలు కావాలని కోరుకుంటున్నారు. అంటే మొదటికే మోక్షం లేదు, కొత్త దూరం ఉన్నారంటే ఎవరో. మొదలు 34% రిజర్వేషన్ ఉన్నదాన్ని 23% తగ్గింది. వాళ్ళ తండ్రి గారి హయాంలో అది ఎట్లా దేనివల్ల అయింది లీగల్ తెలుసుగా తనకైతే. అంటే ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు. రెండోది అంటే పార్టీ పాలసీది కాదు, బీఆర్ఎస్ పార్టీ పాలసీది కాదు, అది మీరు అమలు చేయలేరు, 42% ఎట్లా చేస్తారో చేయమని గట్టిగా మాట్లాడుతున్నారు. అట్లాగే మూడు పార్టీలు కలిసి అసెంబ్లీలో చట్టం చేసింది పద్మ గారు. మూడు పార్టీలు అసెంబ్లీలో అందరూ శాఖాహారుడు అన్నట్టు అందరూ చట్టం చేసి పైకి పంపించారు. అది పూర్తిగా మేము ముస్లిం రిజర్వేషన్ వేరుగా చూపించారు కనుక మేము చేయలేదు, సమస్య లేదు. ముస్లిం కులగణంలో ముస్లిం బీసీలు, హిందూ బీసీలు చూపించారు మేము చేయలేము బీజేపీ స్పష్టంగా చెప్తుంది కదా అక్కడ. అటువంటిప్పుడు అక్కడ మన బిల్లు పాస్ అయి పార్లమెంట్ చట్టం చేయదు. నెంబర్ 1 ఆర్డినెన్స్ కూడా జారీ అయ్యే క్రమంలో ఆర్డినెన్స్ వచ్చిన మన ఆర్డినెన్స్ కోసం గవర్నర్ పంపిన సందర్భంలో మన కవిత గారు చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు, హోలీ పండుగ ఆడుకున్నారు, రంగులు పూసుకున్నారు. నేనేమంటున్నాను, వాళ్ళు చేస్తే మీరు రంగులు పులుకోవడం ఏంటి అంటే నేను చేసిన అని చెప్పుకోవడం అన్నట్టు. అంటే ఏ దొడ్లో అయినా నాదే దూడ అని చెప్పుకోవడానికే మన కవిత గారు ఆ రకంగా తన శ్రేణుత్వం చేసింది అనుకుంటున్నా. ఇక నిన్నటి నిరాహార దీక్ష ఇది కొంత పార్స్ అంటున్నాను. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు దానికి కట్టుబడి ఉంటే మీ తండ్రి గారి హయాంలో ఎందుకు చేయలేదని ప్రశ్న వస్తుంది. కాదు బానే ఉంది మీరు చేస్తా అంటున్నారు, మీ పార్టీ పాలసీ వేరుంది కదా, మీ పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు కదా, జాగృతి అని పేరు మీదే వచ్చారు కదా, తప్ప ఇంకోటి ఏం లేదు కదా. కనుక నేనేమంటున్నాను 72 గంటల నిరాహార దీక్ష కాస్త హైకోర్టు ఆదేశంతో నేను అర్ధరాత్రి సాయంత్రం ముగిసింది, ఇంటికి వెళ్ళిపోయాను. నేనేమంటున్నాను అంటే బీసీల ఓట్ల కోసం వీరు చేస్తున్న ప్రయత్నం దానిలో భాగంగానే తన పార్టీని కూడా బదనాం చేస్తుంది. ఎందుకంటే లిల్లీ పుట్ అని జగదీష్ రెడ్డిని అవమానించడం, దాంతో పాటు వ్యక్తిత్వ హననం చేయడం, వ్యక్తిగతంగా ఎత్తు పొడుగుల గురించి మాట్లాడడం ఇది తప్పు కదా. ఇప్పుడు ఆమె గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు అది నేను ఖండించిన తప్పని. మరి అటువంటి ఆమె తన సాటి నాయకుడిని తన పార్టీలో మొన్నటిదాకా కలిసి ఉన్నాయని ఇప్పుడు కూడా కలిసి ఉన్నట్టే లెక్క. ఆయన పార్టీలో ఉన్నాడు, ఈమె కూడా పార్టీలో ఉన్నది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. ఎందుకంటే మనం ఏదైనా పార్టీ పెడతారంటే అవును అది బీఆర్ఎస్ ఉంది కదా అని అంటే బీఆర్ఎస్ పార్టీలో నాయకురాలు మీరు. జాగృతి అనేది ప్రత్యేక సాంస్కృతిక సంస్థ, అందులో భాగమే కదా. అటువంటి అప్పుడు జగదీష్ రెడ్డిని లిల్లు పుట్ట అనడం, ఆయన రాజకీయంగా మరుగుజ్జు అనడం, ఆయన చేయంగానే నల్గొండ జిల్లాలో మొత్తం అంతా ఓడిపోయింది అనడం. ఇప్పుడు ఈ పంచాయతీ అంతా మనకు ఫామ్ హౌస్ చేరుకుంది కదా, ఇప్పుడు నీ మీద చర్య తీసుకోవాలా లేదా అని పార్టీ ఆలోచన చేస్తున్నది. కనుక కవిత గారి ఆలోచన అంతా కూడా ఎంతసేపు అన్నకు వ్యతిరేకంగా ఆస్తుల పంచాయతా లేకుండా ఈ రాజకీయ పంచాయతా ఈ రెండు కలిసే ఉన్నాయా అనేది అర్థం కావడం లేదు. మొత్తం మీద మాత్రం ఈ రెండు కలిసే ఉంటే మాత్రం రేపు వారు చేసే చర్య, కవిత గారు చేసే చర్య వారి పార్టీకి నష్టం అవుతుంది. దాని అంతకంటే మించి ఏం లేదు. ఇవాళ నిరాహార దీక్ష చేసిందంటే బీసీల భుజాల మీద తుపాకులు పేర్చి మేము బీసీల పక్షాన ఉన్నామని చెప్పి వాళ్ళు చాటించుకోవడానికి చేస్తున్నారు. అసలు సంకటం అంతా ఎవరికి వచ్చిందంటే కేసీఆర్ గారికి వచ్చింది. కూతురు ఇట్లా, కొడుకు అట్లా,
మరి పార్టీ నాయకుల మీద విమర్శ చేస్తుంది కూతురు, అవతలేమో కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది, ఆ తర్వాత బీసీ కులగణ మీద నడుస్తున్నది, ఈ స్థానిక ఎన్నికల్లో జరుగుతాయా జరగదనే సందిగ్ధం ఉంది. ఈ స్థితిలో గుండెల మీద కుంపటిలాగా మరి కేసీఆర్ గారు గుండెల మీద కుంపటిలాగా మన కవిత గారు కూర్చున్నట్టు లెక్క. ఈ రాజకీయాలన్నీ చూస్తే బీజేపీ తీర్మానం చేస్తుంది అసెంబ్లీ సాక్షిగా, అక్కడనేమో మేలక పెడుతుంది, మేడి మలక వేస్తుంది. ఇక్కడేమో మన బీఆర్ఎస్ ఏమో ఈ రకంగా ద్వంద్వ ధోరణి చేస్తున్నది. ఈ కాంగ్రెస్ ఎట్లాగో మేము అమలు చేస్తాం, కాకపోతే ఎట్లా అని కేంద్రం మీద నెపనెడుతూ మీరు బిల్లు ఆమోదించి 9వ షెడ్యూల్లో చేరుస్తారా చేరరా, లేకపోతే పాపాల భైరవులు మీరే అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా రేపటి నుంచి ఎల్లుండి నుంచో మనకు ఢిల్లీలో ఈ ధర్నాకు పూనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద బీసీల లొల్లి మాత్రం అన్ని పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి. అంటే ఫైనల్ గా అన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా బీసీ రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తున్నాయి. ఆ బీసీ అంశానికి సంబంధించి రిజర్వేషన్ ఖచ్చితంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి, ఆమోదం తెలపాలన్నట్టుగానే చేస్తున్నాయి. కానీ తీసుకొస్తామని ప్రమాణాలు చేస్తున్నారు, ప్రగల్భాలు పలుకుతున్నారు, హామీలు ఇస్తున్నారు. కానీ అది ఎంతవరకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది ఒక్కసారి ఆలోచిస్తున్నారంటారా? ఖచ్చితంగా లేదు కదా. ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అది అలవి కాని హామీ నేను అంటున్నాను. ఎందుకంటే ఒక్కదానిలో అయితే వేరు. ఇప్పుడు పార్టీలు రిజర్వేషన్లు, రాజకీయాలు రిజర్వేషన్లు ఒక అంశం, కానీ ఉద్యోగాల్లో కూడా, ఉద్యోగం ఉపాధి కల్పనలో కూడా మేము విద్యార్థులలో అంటే విద్య ఉపాధి ఉద్యోగాల విషయంలో కూడా మేము ఈ 42% అమలు చేస్తామన్నారు. గతంలో మండల కమిషన్ మంటలు చూశాం కదా మా పద్మ గారు. గతంలో 40 ఏళ్ల క్రితం మండల కమిషన్ రిపోర్ట్ ఇస్తే మొత్తం దేశవ్యాప్తంగా రిజర్వేషన్ కోరుకునేవారు, రిజర్వేషన్ వ్యతిరేకించేవారు కొట్టుకు చచ్చారు కదా. అప్పుడే కానింది 27% ఉన్న విద్యా ఉద్యోగాలు ఇప్పుడు హక్కుగా బీసీలకు 27% ఉన్నది. దాన్ని 42% చేస్తా అంటే చాలా పెద్దది కదా, ఇంకా 15% పెంచాలి కదా. అది దేశవ్యాప్తంగా జరగాల్సింది, వీళ్ళ చేతిలో కూడా లేదు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ శాతం అనేది నిర్ణయించడానికి కానీ, అట్లాగే రాజకీయ రిజర్వేషన్ నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. అసలు కులగణనకి అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. చేసిండ్రు. ఇప్పుడు రేపు పొద్దున జనాభా లెక్కలు పూర్తి అయిపోయి బీసీల లెక్కలు కూడా తీసి కులగణన చేసి అప్పుడు లీగల్ గా జనాభా లెక్కలలో ఈ కులగణన కలిపినప్పుడు మాత్రమే దేశవ్యాప్తంగా ఆ లెక్కలు వస్తాయి. అప్పుడు ఏమైనా ఆలోచించడానికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఉంటుంది బాల్, కానీ వీళ్ళ చేతిలో ఉండదు. అందుకని అలవి కానీ హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ మీద నొప్పుతుంది. బీజేపీ ఏమో రాష్ట్రంలో బీసీల పక్షాన ఉన్నట్టే నటిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అక్కడికి వచ్చాక పార్లమెంట్ లో బిల్లు పాస్ కాదు కనుక కాదని వాళ్ళు చెప్తున్నారు. ఈ రెండింటి మధ్యన మేము తగ్గించింది అని మర్చిపోయి ఇప్పుడు బీసీలకు 42% ఇస్తారా లేదని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అందరూ అందరే అంటున్నారు. ఏం లేదు, తిలా పాపం తలా పెట్టుకోడు, చివరికి బీసీల నోట్లో మట్టి కొడుతున్నారు ఇప్పుడు అందరు కలిసి. ఓకే, మరొక అంశం అయితే మనం చూద్దాం. ఇక్కడ అసెంబ్లీకి ఘోష్ నివేదిక సభలో చర్చించి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలు స్వీకరిస్తాం, అనంతరమే భవిష్యత్తు కార్యాచరణ, కమిషన్ సూచనలను ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది, ఇందులో ఎలాంటి శశబిషలు లేవు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం నివేదికను మంత్రిమండలికి ఆమోదం. అంటే ఈ అంశానికి సంబంధించి ఊరు మార్చి పేరు మార్చి అవినీతి పునాదులలో కాళేశ్వర నిర్మాణం అందుకే కూలిందని నివేదిక స్పష్టం చేసింది. ఈ కాళేశ్వరం అంశానికి సంబంధించి ఏమైనా ఇప్పుడైనా సరే నివేదిక ద్వారా ఒక క్లారిటీ వచ్చి ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కాళేశ్వర నివేదిక మీదనే నా ఉద్దేశం తెలిసి ఇప్పటికే లీకేజ్, ఆఫీషియల్ లీకేజ్ చేశాం, చూసాం కదా మనం. అంటే ఒక నివేదిక వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం అయ్యేదాకా, క్యాబినెట్ లో ప్రవేశపెట్టేదాకా ఏ నివేదిక కూడా బయట పెట్టదు కదా, తర్వాత అసెంబ్లీకి పోతుంది. కానీ ఒక్కోసారి అసెంబ్లీ క్యాబినెట్ నివేదిక క్యాబినెట్ ఆమోదించిన తర్వాత ఎప్పుడైనా పెట్టవచ్చు. కానీ గత 4 రోజుల్లో చూస్తున్నాం కదా పద్మ గారు, క్యాబినెట్ నివేదిక మనకు మన కమిషన్ నివేదిక 31 జూలై నాడు లాస్ట్ డేట్, మళ్ళీ పొడిగించామనుకున్నారు. ఆ రోజు ఘోష్ గారు వచ్చారు, బొజ్జ రాహుల్ కు ఇచ్చిపోవాలి ఐఏఎస్ ఆఫీసర్ కు. ఆయన ఏం చేశారు, ఇరిగేషన్ శాఖ మన ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చారు, ఆయన ఇరిగేషన్ మంత్రికి ఇచ్చారు. ఆ తర్వాత క్యాబినెట్ చేయాలి. ఈ లోపట్నే అన్ని అందులో ఉన్నట్టే కళ్ళ గట్టినట్టే మన పత్రికలు మీడియా వ్యక్తం చేసింది. అంటే ఏమన్నట్టు కావాలని అఫీషియల్ లీక్ చేసిండు, అంటే నాన్ అఫీషియల్ లీక్ చేసిండు. అది ఇప్పుడు ఏమైంది, నిన్న క్యాబినెట్ మీటింగ్ లో పెడితే కొత్త విషయాలు ఏం లేవు కదా, కొత్తది ఏం లేదు కదా. కాకపోతే అధ్యయన కమిటీ వేసి 2 రోజులు పరిశీలించి 665 పేజీల నివేదికను దాన్ని 65 పేజీలకు కుదించారట. రైట్, బానే ఉంది. కానీ ఏమైందంటే బొమ్మ బొరుసులో వాళ్ళకు అనుకూలమైన అంశాలు కాంగ్రెస్ పార్టీ లేకుండా ఈ ప్రభుత్వం చెప్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఆ నివేదిక మొత్తంలో మీరు సగం చెప్పకండి, అంటే మనకు తోక కలపకండి, రాముని తోక కపివరుని ఇట్లని చేయకండి, రామునితో కపివరుని ఇట్లని, దాన్నే మనం ఎట్లా మారుస్తున్నాం అనే దాని మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇవాళ హరీష్ రావు గారు తనదైన రీతిలో ఈ కమిషన్, కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏముంది అని
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. నిన్ననేమో ప్రభుత్వం చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పూర్తిగా అప్పటి ప్రభుత్వం చేసిన అవకతవకల మీదనే అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ వీళ్ళందరూ మంత్రులుగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రిగా తప్పు చేశారు, ఆయనే అన్ని అవి వ్యవహరించారని దాని మీద కమిషన్ నివేదిక ఇచ్చిందని వాళ్ళు అంటున్నారు. అందులో రెండో భాగం ఉంటుంది కదా, బొమ్మ బరుసులో రెండో భాగం కూడా చూపించాలి కదా ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి. నేనేమంటున్నాను న్యాయవాదిగా ఈ కమిషన్ రిపోర్ట్ను నేను ఫస్ట్ తప్పుపడుతుంది ఏంటంటే, మీకు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఏంది, మీరు విచారించింది ఏంది అని నేను అడుగుతున్నాను. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ మేడిగడ్డ రెండు పిల్లలు కుంగినాయి. ఆ కుంగిన పిల్లలు ఎందుకు కుంగినాయి అని దాన్ని చేయాలి. ఎప్పుడు కూడా పద్మ గారు సాంకేతిక నిపుణులు చేసే అంశం ఎందుకు కూలినాయి, దీనిలో పునాది సరిగ్గా ఉందా లేదా, ఎందుకు మార్చారు, ఇవన్నీ ఎవరు చేయాలి, సాంకేతిక బృందం చేయాలి. అందుకని చూడండి, చాలా సార్లు సుప్రీంకోర్టు ఇటువంటి నీటి సమస్య వచ్చినప్పుడు ఒక స్పెషల్ కమిటీ, నీటి వనరుల నిపుణుల మీద ఇంజనీర్లతో కమిటీ వేస్తుంది. ఆ కమిటీ రిపోర్ట్ ను అధ్యయనం చేసి అప్పుడు తీర్పిస్తుంది. ఇప్పుడు కమిటీ వాళ్ళే, సాంకేతిక నిపుణులు వాళ్ళే ఎట్లా అవుతారు, సాధ్యం ఎట్లా అవుతుంది? ఘోష్ గారు సింగిల్ మెన్ కమిషన్ వారి న్యాయ పరిజ్ఞానం ఉంటుంది తప్ప ఈ నీళ్ల మీద పరిజ్ఞానం ఉండకపోవచ్చు కదా. నీళ్ల మీద పరిజ్ఞానం తెలుసుకోవాల్సిందే, ఇంజనీర్ సంప్రదించాల్సిందే. అటువంటి అప్పుడు వీరు మొత్తం కమిషన్ రిపోర్ట్ లో బిగ్ బాస్ ఎవరైనా లీడింగ్ క్వశ్చన్స్ వేయడము, చివరికి వాళ్ళు అనుకుంది అంటే రోగి ఓరిందదే వైద్యుడు ఇచ్చింది అన్నట్టు ఆ ప్రభుత్వంలో జరిగిన లోపాలని చెప్పి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కు దాటిపోయారని నా ఆరోపణ. స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకు దాటిపోయారంటే, ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కమ్ డ్యామ్ అది 2 పిల్లలు కుంగింది. అంతకు ముందు బుంగబడ్డవి 2 సుందిళ్ళ గాని అన్నారం గాని సుందిళ్ళ గాని వీటి గురించే మాట్లాడాలన్నప్పుడు ఈ ప్లేస్ మార్చింది ఎందుకని చెప్పి మరి వారికి ఆ 3 కనపడ్డాయి. కానీ ఆ తర్వాత కట్టిన మల్లన సాగర్, కొండపోచమ్మ అసలు 1,00,000 కోట్లలో చాలా 80,000 కోట్లు మిగతా అవన్నీ కదా. 80,000 కోట్ల కాలువలు లేకుంటే సబ్ స్టేషన్లు, సొరంగాలు ఇవన్నీ మన కనపడలేదా? వందల కిలోమీటర్ల కాలువలు కనపడతలేవా? అంటే 90 లక్షల కోట్లు అక్కడే వ్యర్థం చేశారు. 1,00,000 అంటున్నారు, 1,00,000 కోట్లు వ్యర్థం అయిపోయిందని. అంటే ఒక్క పిల్లలు గుంగితే 1,00,000 కోట్లు ఇల్లు మొత్తమైనట్టు కాదు కదా. ఇంట్లో ఒక చిన్న ఇల్లు కట్టిన తర్వాత ఒక ఎయిర్ క్రాక్ వచ్చింది అనుకోండి, ఇల్లు మొత్తం వ్యర్థం కాదు కదా, దాన్ని బాగు చేసుకుంటాం కదా. అందుకని ఇక్కడ కమిషన్ రిపోర్ట్ లో ఇట్ సెల్ఫ్ ఏం తప్పు ఉందంటే, వాళ్ళకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చేసేది దానికి సమాధానం చెప్పాలి. 115 మంది సాక్షులను చేశారు. ఆ తర్వాత 3-4 ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రిని చేశారు ఇంటర్వ్యూ. తర్వాత అంతకుముందు కొందరు బి ప్రకాష్, కోదండరామ్ గారు లాంటి వాళ్ళను ఇన్వాల్వ్ చేసి వాళ్ళని పిలిచారు. ఇవన్నీ క్రోడీకరిస్తే మొత్తం రిపోర్టును సమగ్రంగా పరిశీలించకుండా ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదంటున్నాడు. అంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అనడం కరెక్ట్ కాదు. ఈ రిపోర్టును వన్ సైడ్ అయిపోయింది, ఇంకొక వన్ సైడ్ పక్కన వీళ్ళు చెప్తారు కనుక ఆ రెండింటిని విశ్లేషించుకుంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇక రేపటి నుంచి జైలుకు పోతారు కేసీఆర్ గారు, రేపటి నుంచి ఎల్లుండి నుంచే వీళ్ళు హరీష్ రావు జైలుకు పోతారని ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం బయట ప్రచారమే కానీ ఎప్పుడు కూడా కమిషన్ కు ఈ అధికారం లేదు. వీళ్ళని జైలుకు పంపించమని వాళ్ళని చేయమని కమిషన్ కి అధికారం లేదు. కమిషన్ కేవలం ఉన్నట్టు వాస్తవాలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వేరే కేసు పెట్టాలి. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను నేను. మొన్న మన నాంపల్లి కోర్టు మొన్న కేటీఆర్ గారి పిటిషన్ మీద కొండా సురేఖ గారి మీద FIR దాఖలు చేయండి, కేసు రిజిస్టర్ చేయండి అని ఆర్డర్ ఇచ్చింది. కోర్టు జరుగుతుంది. కోర్టు ఏంటంటే పరిశీలించి మన ప్రైవేట్ కేసు వేసుకుంటే దీనిలో FIR చేయమని చెప్పింది. అట్లా అధికారం ఇప్పుడు వీళ్ళకి లేదు. ఆ కమిషన్ కేవలం జ్యుడిషియరీ ఎంక్వైరీ కమిషనే తప్ప ఇది కోర్టు కాదు. కోర్టు అంటే కోర్టుకుండే అధికారులు, కాడి జ్యుడిషియల్ అధికారులు అన్ని ఉంటాయి. సభలు చేసే అధికారం ఉంటుంది, పిలిచే అధికారం ఉంటుంది. కానీ కేసు పెట్టమని చెప్పే అధికారం వీళ్ళకి లేదు. కాకపోతే ఏం చేస్తారంటే అధికారుల మీద ఉంటుంది వారికి. అధికారులు ఎంతమంది అధికారులు దీన్ని ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు అక్రమంగా ఏం చేశారు, నిబంధనలు ఉల్లంఘించారు ఎక్కడ, ఇవి రాస్తారు. దీని మీద చర్య తీసుకునే అధికారం ఈ నివేదిక పరిశీలించి అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగి అప్పుడు నివేదిక మీద చర్యలు అనేది ప్రభుత్వం తీసుకోవాలి. కమిషన్ ఎప్పుడు చెప్పదు కేసీఆర్ని అరెస్ట్ చేయమనో కేటీఆర్ని అరెస్ట్ చేయమనో చెప్పదు. అందుకని ఇదంతా ఎట్లా ఉందంటే అదిగో పులంటే ఇదిగో ఒక పెద్ద ఎత్తున ఇప్పుడు రేపటికల్లా అయిపోయింది, కేసీఆర్ జైల్లో ఉంటారని ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాడు. ఓకే, మరొక అంశం అయితే చూద్దాం. నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మందలింపు, కాంగ్రెస్ అగ్రనేతపై లఖన్పూర్ ట్రయల్ కోర్టు విచారణ నిలిపివేత, భారత్ జోడో యాత్ర సమయంలో దేశ సరిహద్దుల భద్రతపై వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం సోమవారం పేర్కొంది. అయితే రాహుల్పై లఖన్పూర్ ట్రయల్ కోర్టు చేపట్టిన విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మీరు లోక్సభలో విపక్ష నేత దేశ రక్షణతో ముడిపడిన విషయాలను
పార్లమెంట్లో ఎందుకు మాట్లాడరు, సామాజిక మాధ్యమాల్లో ఎందుకు చెబుతారని రాహుల్ గాంధీని ధర్మాసనం ప్రశ్నించింది. భారత్కు చెందిన 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు? మీరు అక్కడ ఉన్నారా? విశ్వసనీయమైన సమాచారం మీ వద్ద ఉందా? ఆధారాలు లేకుండా ఎలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తారు? అంటే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అటు సుప్రీంకోర్టులో కూడా చెప్పడం జరిగింది కాబట్టి, సో ఈ వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాలి? అసలు ఒక భారతీయుడు అనాల్సిన మాట కాదు అన్న ఒక పదం బయటకు వచ్చిందంటే చాలా బాధపడాల్సిన అంశం. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? రాహుల్ గాంధీ గారు చాలా రోజులు చిన్న పిల్లలే ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద పెద్ద ఎత్తున బాంబు వేలుస్తా అంటున్నాడు. ఇవాళ పెద్ద ఎత్తున బాంబు వేలుస్తాను. బెంగళూరులో ఉన్నాను. నేను బెంగళూరులో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చేపిస్తాను. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ లిస్ట్ లో ఇంత గల్లని చెప్తున్నారు. గతంలో కూడా చాలా విషయాలను మాట్లాడుతుంటే మీరు చౌకీదార్ చోర్ హాయ్ అని చెప్పి, అట్లాగే మోడీ ఇంటి పేరు ఉన్న వాళ్ళే ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మోడీ ఇంటి పేరు కూడా ఆయన అవమానిస్తే, ఈ రెండిట్లలో ఆయన చురకలు పెట్టింది. సుప్రీంకోర్టు పెట్టింది, చురక పెట్టింది. బుద్ధి లేదా? ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? వేగ్గా స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారని చెప్పి అయినా రాలే కదా. అంతేందుకు మనకు భారత్ జోడో యాత్రలోనే వారు అన్నట్టే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, మీరు అక్కడ ఉన్నారా అన్నది. నిజమే కదా. అన్నిటినీ అవాకులు పేలుకుంటూ పార్లమెంట్ లో మాత్రం మన భారతీయుల మనోభావాలను దెబ్బతీసి, ముఖ్యంగా కోర్టు అనేది ఏంటంటే సైన్య మనోభావాలను దెబ్బతీస్తున్నారు మీరు అని కూడా చెప్పింది. సైన్యం గురించి కూడా మాట్లాడారు. మొన్న వేరే కేసులో ఇదే సుప్రీంకోర్టు అన్నది, మీరు సైన్యం మనోభావాలను దెబ్బతీస్తున్నారు, ఇది సరైనది కాదు అని చెప్పి ఏమంటే పార్లమెంట్ లో మాట్లాడమన్నారు. స్పష్టంగా ఇవాళ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మన భారతదేశం అంతా ఖండించాల్సిందే. సుప్రీంకోర్టు స్వయంగా చురకలు పెట్టింది అర్థం చేసుకోవచ్చు. ఆయన పరిణతి చెందిన రాజకీయ నాయకుడుగా కాకుండా ఒక అక్కస్తో 3 సార్లు అధికారం దూరమైన మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. ఇంకోటి చెప్తాను, 3 సార్లు అధికారం దూరం కావడంతో పాటు తాను కొన్ని కొత్త విషయాలు చెప్తున్నారు. ఏది? ఎలక్షన్ కమిషన్ బాంబు గెలుస్తా అంటున్నారు. ఇది కూడా కలిపి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే ఇవాళ తాను గెలిచినప్పుడేమో తన గొప్ప. గతంలో చూశారు కదా, వీరు తండ్రి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి చేశారు. అంతకుముందు వాళ్ళ నానమ్మ చేసింది, వాళ్ళ ముత్తాత చేసింది కదా రాహుల్ గాంధీకి. ముత్తాత కాలంలో కూడా ఎన్నడూ కూడా 350 సీట్లు దాటి రాలే కాంగ్రెస్ పార్టీకి. 400 లోపే వచ్చినాయి ఇప్పుడు వచ్చినా కూడా. అటువంటిది ఇందిరాగాంధీ కాలంలో కూడా రాలేదు. కానీ రాజీవ్ గాంధీ కాలంలో ఇందిరాగాంధీ చనిపోయాక మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీకి 415 సీట్లు పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. 543 ఉంటే 415 సీట్లు వచ్చినాయి. మరి ఆనాడు మీరు ఏం చేసినట్టెక్క? అంటే ఈ 3 ఎన్నికల నుంచే మొత్తం ఎలక్షన్ పాడైపోయిందంటే, మీరు గెలిచినప్పుడు పాడు కాలేదు, వాళ్ళు గెలిచినప్పుడు పాడైంది. అంటే 14లో, 19లో, 24లో ఈ పార్లమెంట్ లో 3 సార్లు మేము ఓడిపోయినాం. దీనికి కారణం ఏంటంటే ఎవరు అంటే మనకు ఏమన్నా పాపాల పైన ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ అంటుంది. అంటే తాము గెలిస్తే మంచిగా ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్, ఎదుటివాడు గెలిస్తే మంచిగా లేనట్ట. ఎట్లా? అదే చెప్తున్నాను. ఒకవేళ అదే రుజువు అనుకుంటే 2014లో మీకు కేవలం 44 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఏది? కాంగ్రెస్ పార్టీకి. 2014లో 44 వచ్చిన వాళ్ళు 2019కి వచ్చిన వాళ్ళు 52కి వచ్చినాం. 2019 నుంచి 2024 వచ్చే వరకు ఇదే పార్లమెంట్ లో 99కి వచ్చినాయి మీకు. మరి అంటే ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే పెరగొద్దు కదా. మీకు వాళ్ళకి తగ్గినాయి, మీకు పెరిగినాయి. అంటే ప్రతిసారి అధికార పార్టీ మీద దాడి చేయడం తప్ప, అధికార పార్టీ కనుక అటువంటి అక్రమాలు చేస్తే ఈ 99 మీకు ఎట్లా వస్తాయి? తప్పు కదా. అంటే ప్రజల తీర్పును, ప్రజల మనోభావం దెబ్బతీయడమే అంటారు. ప్రజల తీర్పును అవమానించడమే. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ అడవద్దు, ఆడలేక మధ్యలో కూడా అంటారు దీన్ని. నువ్వు పార్టీ పెంచుకొని ఇండి కూటంలో ఉన్న సభ్యులందరూ విడిపోతుంటే, ఎవరికి వాళ్ళు ఎప్పుడైనా తీరవుతుంటే మీరు దాన్ని ఆగబెట్టుకోలేక ఇది చేస్తున్న పనే కదా. మీరు కలిసి ఉంటే మన 99 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇట్లాగే మాట్లాడితే కలిసి లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ వేరే పోయింది, మన మమతా బెనర్జీ వేరే పోయింది. ఇప్పుడు రేపు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా రేపు పశ్చిమ బెంగాల్లో, మీకు ఈ వచ్చే సీట్లు కూడా రావు కదా. ఇంకా రాహుల్ గాంధీ ఇంకా పరిణతి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు తీర్పుతో నేను పూర్తి చురకలతో నేను ఏకీపిస్తున్నాను. నేను ఆయన దేశం మనోభావాలను, దేశ ప్రజల మనోభావాలను, ముఖ్యంగా సైన్య మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మీకు బీజేపీ పార్టీతో గొడవ ఉంటే బీజేపీ పార్టీ మీద, వాటి విధానాన్ని మీద ప్రశ్నించండి, వాటి మీద మాట్లాడండి. అవును, ట్రంప్ ఇవాళ సుంకాలు వేస్తారు, మీరు ఏం చేస్తున్నారు అడగండి పార్లమెంట్ సాక్షిగా. కానీ ప్రజల మనోభావాలతో పాటు సైన్య మనోభావాలు దెబ్బతీయొద్దు అని స్పష్టంగా కోర్టు చెప్పింది. ఆ కోర్టు వ్యాఖ్యతో ఏకీపిస్తున్నాను అన్నమాట. అందుకనే పరిణతి చెందిన నాయకుడు ఎప్పుడు కూడా వ్యవస్థల మీద పడాడు, వ్యవస్థలను లోపాలను పరిహరించుకొని పార్లమెంట్ లో మాట్లాడతారు. అది మాట్లాడకనే చౌకీదార్ చోరన్నా లేకపోతే మోడీలు అందరూ ఇట్లా ఉంటారన్న దాని మీద కూడా కేసు అయింది. అది ఎదుర్కొంటున్నారు. దాని మీద వ్యాఖ్యలు కూడా, ఆయన మీద వ్యతిరేక వ్యాఖ్యలు కూడా కోర్టులు చేసినాయి కనుక ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలతో జాగ్రత్తగా ఉండాలి.
ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఇంత దురుసుగా మాట్లాడుతున్నారు ఆయన, అది కూడా కరెక్ట్ గా. ఓకే, మరొక అంశం, భారత్పై సుంకాలు మరింతగా పెంచుతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపు. భారత్పై మరోసారి తన అక్కుసను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్లగక్కారు. గత వారం ప్రకటించిన 25% సుంకాల వడ్డింపుతో తాను ఆగబోవడం లేదని, మున్ముందు వీటిని ఇంకా పెంచబోతున్నట్లుగా తాజాగా బెదిరించారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ విపణిలో భారీ లాభాలకు విక్రయిస్తున్న భారత్పై గణనీయ స్థాయిలోని సుంకాలు పెంచబోతున్నట్లుగా సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్ సోమవారం హెచ్చరించారు. రష్యా యుద్ధంలో ఎంతమంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారో భారత్ పట్టించుకోవడం లేదని, అందువల్ల ఆ దేశంపై గణనీయంగా సుంకాలు పెంచుతాను అంటూ కూడా ట్రంప్ పేర్కొనడం జరిగింది. ఈ ట్రంప్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? అప్పుడే భారతీయులు మన స్నేహితులు, మేము కలిసి ఉంటున్నాము, కలిసి పనిచేస్తాము, నిర్ణయాలు తీసుకుంటాము, సపోర్ట్ చేస్తామన్న మనిషే మరి సుంకాల విషయానికి వచ్చి మళ్ళీ సుంకాలు పెంచుతా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశంతో విరోధం పెట్టుకున్న పరిస్థితి ట్రంప్కి వైఖరిని చూస్తే అర్థమవుతుంది. ఏమంటారు? ఖచ్చితంగా ట్రంప్ మాటలకు అర్థాలు వేరే అన్నట్టు మొన్నటిదాకా ఏమన్నారు, రష్యాతోని మీరు చైనా అంటే భారత్ చైనా ఇద్దరు కూడా మనకు ఆయుధాలు కొనుక్కుంటున్నారు, దాంతో పాటు మీరు మన చమురు కూడా అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు, ఇది ఆపకపోతే కష్టం, మీ మీద ప్రతీకార సుంకాలు వేస్తా అని బెదిరించి ఆగస్టు 1 నుంచే మీకు ఏవైతే సుంకాలు వేస్తున్నారో దానికి అంటే శిక్ష అన్నట్టు మన మీద, అంటే ప్రపంచ పోలీసు కదా అమెరికా, మనం శిక్ష వేస్తూ సుంకాలు వేస్తా అంటారు. నేను ఏమంటున్నానంటే ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు రేపటికి వాయిదా పడ్డది, రేపటి నుంచి మన ఎల్లుండి నుంచి వేస్తున్నారు, మంచిదే. 25% అన్నారు. మన చుట్టుపక్కల దేశాలన్నిటికంటే మన మీద ట్యాక్స్ ఎక్కువ వేశారు. ఒక్క మయన్మార్ పక్కన పెడితే మనకు పాకిస్తాన్ కు 29 ఉన్న ట్యాక్స్ 19% కుదించారు, 10% తగ్గించారు. అట్లాగే బంగ్లాదేశ్, మనకు శ్రీలంక వీటన్ని 15 నుంచి 19% మాత్రమే ఉన్నాయి, మన మాల్దీవ్స్ తో సహా. అట్లా చూసుకుంటే పక్క దేశాలన్నిటి కూడా 20 లోపే ట్యాక్సులు ఉంటే, 20% లోపే ట్యాక్సులు ఉంటే, కేవలం మన భారత్ మీద ఎగుమతి సుంకాలను 25% పెంచారు. నేనేమంటున్నానమ్మా, తాగేవాడే కదా తాళ్ల పన్ను. మీరు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, 20% పోగా ప్రతీకార సుంకాలు వేస్తాను. చూద్దాం ఏం జరుగుతుందో. మనం కూడా తక్కువ దేనిలే కదా, మనం కూడా ఖచ్చితంగా మనం ఎదుర్కొంటాం, దాని ప్రకారం చేస్తాం. ఇక్కడ మీ ఇల్లు మాకెంత దూరమో మా ఇల్లు మీకెంత దూరమే కదా. రేపు మీరు మాకు ఎగుమతి చేస్తాం అనుకున్న సరుకులు, దిగుమతి చేస్తాం అనుకున్న సరుకులు మేము కూడా దాని మీద సుంకాలు వేస్తాం కదా, చూద్దాం. అయితే ఇందులో ఒక మాత్రం ఏంటంటే, ఇప్పుడు ఇవాళ వారు వేస్తాన్న సుంకాలు ఎవరు భరిస్తారు? ఇప్పుడు మనం ఉదాహరణకు సాఫ్ట్వేర్ టెక్నాలజీని కానీ, ఇతరత్ర సేవల్ని కానీ, సాఫ్ట్వేర్ సేవల్ని కానీ, ఇతరత్ర చాలా ఉత్పత్తులు కానీ మనం అక్కడ అమ్ముతున్నాం అనుకోండి, దీన్ని కొనే వాళ్ళు ఎవరు? అమెరికా పౌరులే కదా. ఆయన 20% సుంకం పెంచితే ఎగుమతుల మీద అక్కడ భారం అక్కడ అవుతుందా, మన భారతదేశంలో అవుతుందా? అక్కడే అవుతుంది కదా, అక్కడ వాడే వాళ్ళు వాడతారు కదా, దాని మీద వాళ్ళకే నష్టం కదా. అందుకని చూస్తున్నాం కదా మనం, అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఆయన విధానాలను కూడా. మీరు సుంకాలు పెంచితే భరించేది మేమే, మా మీదే పడుతుంది కదా అని చెప్పి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక చొక్కా కొనుక్కుందాం అనుకోండి, ఇక్కడ ఉత్పత్తి అయింది, అక్కడికి పంపించినాం, ఇది $10 దొరుకుతుంది అనుకోండి అక్కడ, దీనివల్ల $12 అవుతుంది. కానీ ఒక చొక్కా ఉత్పత్తి అక్కడ $12 కాదు. ఎందుకు కాదంటే ఆడ $20 కావాలి. కనుక $20 పెట్టి అమెరికా చొక్కా కొనుక్కుంటాడా వాడు? లేకపోతే మనం 10 పోయి $12 అయితే మనది కొంటాడా? మనది ఆపడు కదా. $1 ఎక్కువ రేటు ఆపడు. నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా. అందుకనే మన ఉత్పత్తులు అక్కడికి పోయిన తర్వాత అక్కడ వాళ్ళ ఉత్పత్తుల కంటే తక్కువ ధరకే దొరుకుతుంటప్పుడు తప్పనిసరి మనమే కొంటారు కదా. అందుకనే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. అక్కడ జరిగే విషయాన్ని చూసుకుంటే మనకు మన ఉత్పత్తులు వాళ్ళకి అవసరం ఉన్నాయి, తప్పనిసరి కొనుక్కుంటారు, వద్దన్నా కొనుక్కుంటారు. తాగేవాడే కడితే తాళ్ల పన్ను వాళ్ళే కొనుక్కుంటారు. కానీ కొన్ని ఉత్పత్తులు వాళ్ళు మనతో ధీటు రాలేరు అంటున్నారు. పారాసెటమాల్ గోళీ ఉన్నది, దాని ₹5 దొరుకుతుంది అనుకోండి, అక్కడ వాళ్ళు తయారు చేసుకుంటే ₹3 అవుతుంది. అదే ఎందుకు అవుతుంది అంటే అక్కడ పర్యావరణ అనుమతులు రావు, మెడికల్ మనకు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పెట్టడానికి అనుమతులు లేవు. అంటే వాళ్ళకున్న అవరోధాలు వాళ్ళకున్నాయి. కానీ ట్రంప్ ఏం ఆలోచన చేస్తున్నారు, ఎంతసేపు మొనటిగా పోతున్నాడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇవాళ ట్రంప్ సీతయ్య ఎవరు చెప్పినా వినడని అన్ని ఎడాపెడా వాయిస్తా అంటున్నాడు. మళ్ళీ వాయిదా పడుతుంది. చూడండి, చైనాతో చైనా మీద వేస్తాన్నాడు కదా, ఏమైంది? చైనాతో మిత్రత్వంతో ఉంటున్నాడు. మనకంటే ఒక రకంగా చైనా శత్రువు, వాళ్ళ ప్రధాన శత్రువు. అందుకని ఇవన్నీ చూస్తే ట్రంప్ విధానాలు రేపు ప్రపంచానికి చేటు చేస్తాయి. ఆఖరికి అమెరికా ప్రజలు ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. బండారు రామ్మోహన్ రావు గారు మంచి విశ్లేషణ వివరణ అందించినందుకు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.